హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వాళ్ళకి 7, 8, 9, 10వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే చాలా సంతోషపడతారు. ఎందుకు అనంటే మీకు చాలా కాలం తర్వాత నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో డబ్బు పరంగా అంటే ఊహించని డబ్బును చూసి మీరు ఆనందపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నిజంగా అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వీడియో చూడటం అలాగే మీ కంటపడటం అనేది జరిగిద్ది అనమాట. ఎందుకు అనంటే ఈ వృషభ రాశి వారి వ్యక్తులు అంటే వచ్చేటప్పటికి వాళ్ళు చాలా చాలా వ్యక్తిగతంగా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళది అంటే వృషభం అంటే ఏంటి, మనకి ఎద్దు అంటే మనకు చూడండి ఎప్పుడూ కూడా కష్టపడతా ఉంటది. అంటే మితిమించినటువంటి బరువులు బాధ్యతలు 24 గంటలు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకునే దాకా కూడా కష్టం పడతానే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఈ వృషభ రాశి వాళ్ళు. అట్లా వీళ్ళ జీవితంలో కూడా కష్టాలు కూడా అలాగే ఎక్కువగా ఉంటాయి అనమాట. అట్లా ఎప్పుడు కూడా కష్టపడతా ఉంటారు. ఆ కష్టాలను కూడా వీళ్ళు ఏంటంటే మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత వాళ్ళు అవి ఇష్టంగా వాటిని మార్చుకొని కష్టపడుతూ ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే పని దొంగలు కాదు వీళ్ళు. ఏ పనైనా సరే కల్లా కపటం లేకుండా చేయటానికి ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. పైకి ఒక్కొక్కసారి వీళ్ళ మాటలు ఏంటంటే పొగరుగా ఉన్నప్పటికీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిదనమాట. ఒక్కొక్కసారి ఎదుటివారి ప్రవర్తన వల్ల అవ్వచ్చు, అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి పొగరుగా మాట్లాడతారు. కానీ వీళ్ళకి మనసులో ఎటువంటి దురుద్దేశాలు ఎవ్వరి మీద ఉండవు. అందరు మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి భార్య పిల్లలను అవ్వచ్చు లేదా భర్త పిల్లలను అవ్వచ్చు, ఇట్లా కుటుంబ సభ్యులని ఎవరినైనా తల్లిదండ్రులనైనా సరే తోబుట్టువులనైనా సరే చాలా ప్రాణంగా ప్రేమించుకుంటా వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేస్తా చాలా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసేసి చాలా కాలం తర్వాత ఒక మంచి అంటే ఒక యుక్త వయసు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సుడి తిరిగి చక్కగా నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం అనేది పట్టి ఊహించని డబ్బు పరంగా అది భార్య రూపంలో కలిసి రావచ్చు లేదా భర్త రూపంలో కలిసి రావచ్చు. ఇట్లా ఎవరో ఒకరి రూపంలో లేదా వీళ్ళు చేసేటటువంటి పని రీత్యా అయినా సరే వీళ్ళకి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బును చూసి సంతోషపడటం అనేది జరిగిద్ది అనమాట. దాన్ని చూసి పానీలే అంటే ఇన్నాళ్ళకైనా దేవుడు మా మీద దయ చూపించాడు అని చెప్పేసేసి ఒక విశ్వాసం అనేది ఏర్పడిద్ది అనమాట. చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయే అవకాశం అనేది ఉంది. వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ 4 రోజుల్లో చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఇక అంటే భోజనానికి రావటానికి కూడా లేటుగా అంటే మధ్యాహ్నం పూట అవ్వచ్చు లేదా సాయంత్రం నైట్ టైం అవ్వచ్చు, లేటుగా రావటము లేటుగా తినటము ఇట్లా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. విపరీతంగా ఫోన్ కాల్స్ రావటం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎవరో ఒకరితో మాట్లాడతా ఏదో ఒక పనుల్లో బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం మీద మీరు కాస్త దృష్టి అనేది ఉంచుకోవాలి. సమయానికి తిండి సమయానికి నిద్ర లేకపోతే మీకు ముందు అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అని చెప్పేసేసి అంటే పూర్తి వివరాలు నాకు తెలియకపోవచ్చు. నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పటం అనేది జరిగిద్ది. ఎవరైనా మిమ్మల్ని అంటే మీకు చెడు చేయాలని చూసినా కూడా మీరు ఎవరిని తిట్టొద్దు, మీరు ఎవరిని ఏమీ అనొద్దు. ఏదైనా సరే తప్పొప్పులు డిసైడ్ చేయడానికి మనం దేవుళ్ళం కాదు. ఆ డ్యూటీ దేవుడు చూసుకుంటాడు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు, పెట్టినా సరే మీరు కామ్గా వెళ్ళిపోండి. వాళ్ళకు జరగాల్సినట్టు అంటే వాళ్ళకు వేయాల్సినటువంటి శిక్ష దైవం వేస్తుంది. ఎవ్వరు చెడు చేసినా మంచి చేసినా ప్రతీదీ మనం పక్క నుండి గమనించాల్సినటువంటి పని లేదు. ప్రతీదీ భగవంతుడు అనేవాడు చూసుకుంటాడు. కాబట్టి అదే బ్రహ్మం గారు చెప్పే మాటలు ఇలాంటివేనమాట. చెడు చేసిన వాళ్ళకైనా సరే మీరు చెడు తల జరగాలి అని ఎలాంటి ఆలోచనలు చేయొద్దు. ఎవరైనా తిట్టినా సరే మీరు తిట్టొద్దు, ఏమి చేయొద్దు. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి. జరగాల్సినవన్నీ అలాగే జరుగుతాయి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే మీ ప్రేమను తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఒకవేళ మిమ్మల్ని ప్రేమించకుండా వాళ్ళు మిమ్మల్ని ద్వేషించినా వారికి మీరు ఎటువంటి ఇబ్బంది కలిగించాలని చెప్పేసేసి అనుకోవద్దు. ఎందుకంటే
వాళ్ళకు లేదు అనుకుంటే ప్రేమ ఎప్పుడైనా సరే నష్టాన్ని చేయకూడదు. వాళ్ళు మనకు దక్కినా దక్కకపోయినా వదిలేయటం కూడా ప్రేమే. వాళ్ళకి అంగీకారం ఉన్నప్పుడు అది అందుకోవటం ఎంత ప్రేమో, అది వద్దు అనుకున్నప్పుడు వదిలేయటం కూడా ప్రేమ. ఇట్లా ప్రతిదీ కూడా మీరేంటంటే ఇలాంటి విషయాలు కొన్ని అంటే మీకు చాలా వరకు కూడా అనుభవపూర్వకంగా అవుతాయి. కొంతమంది ఎవరన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఇట్లా కొంచెం ఏదైనా దానాలు ధర్మాలు చేయటం మీ శక్తి మేరకు వద్దు, మీ శక్తికి తగినట్లుగా కొంచెం దాన ధర్మాలు చేయటము, ఎవరికన్నా అంటే ఏదన్నా పిల్లలు అనాథ పిల్లలకు కానీ అలాంటి వాళ్ళకి సహాయం చేయటము, ఆవు గోమాతను తాగటము, గోమాతకు అరటి పండు తినిపించటము, ఇట్లా నోరు లేని మోగజీవులకు ఏదన్నా కొంచెం ఒక బ్రెడ్ కానీ ఒక బిస్కెట్ కానీ, కుక్కలు అలా ఉంటాయి కదా అలాంటి వాటికి ఏమన్నా పెట్టటము, కొంచెం దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే నోరు మాట జారి గబక్కున ఎవరిని తిట్టొద్దు. అవతల వాళ్ళు నిజంగా మంచి చేశారో చెడు చేశారో మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా సరే, ఎదుటి వాళ్ళు తప్పు చేశారని మనకు తెలిసినా సరే మీరేం మాట్లాడొద్దు, మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకు అనంటే మనం అది ఏదైనా సరే అదే అంటారు, మనం మనుషులం కాబట్టి మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే మనం సైలెంట్గా ఉండటమే. ప్రతిదీ కూడా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం నోటి మాట వల్ల దోషాలు అనేవి పెరుగుతాయి, మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి, దానివల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అనొద్దని చెప్తున్నా. మీరు అంటం వలన అది ఏదో ఒక రూపంలో అంటే ఆ కాసేపు మీకు బాధగా ఉంటుంది, బాధగా ఉన్నా సరే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చుకొని తాగి సైలెంట్గా కూర్చోండి, అంతవరకే. కానీ వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళు సుఖపడరు, వాళ్ళు బాగుపడరు అని చెప్పేసి ఇలాంటివి అనేవి మనకు వద్దు. ఎందుకు అనంటే కర్మ అనేది తిప్పి 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 మళ్ళీ అది మన దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. తప్పులు చూసుకోవడానికి భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ డ్యూటీ మనకు వద్దు. భగవంతుడి డ్యూటీ భగవంతుడు చేసుకుంటాడు, మన డ్యూటీ మనం చేసుకుంటా వెళ్ళిపోదాం. మన డ్యూటీ ఏంటంటే మన పని మనం చేసుకోవటము, మెదలకుండా ఉండటము, దేవుడు ఇచ్చినంత వరకు తృప్తిగా ఉండటం, అంతవరకే మనిషి చేయాల్సినటువంటి పని. అంతకు మించి వేరే మనకి ఏమీ వద్దు. ఇలాంటి గొప్ప మాటలే మనకు బ్రహ్మం గారు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా మీరు ప్రశాంతంగా ఉండండి, ఉన్నంతలో హాయిగా ఉండండి. ఏదైనా సరే అతిగా ఆశపడవద్దు, అతిగా తినవద్దు, అతిగా తాగవద్దు, అతిగా నిద్ర వద్దు, అతిగా మాట్లాడను వద్దు, అతిగా ఆవేశపడను వద్దు. ఇట్లా ఏది కూడా అతిగా చేయవద్దు. అతిగా చేయటం వలన దానివల్ల మనకు జీవితంలో నష్టాలు కష్టాలు తప్ప దానివల్ల సుఖం అనేది ఏదీ ఉండదు. మనకు ఎంతవరకు ప్రాప్తం అనేది ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుంది. మనం పోరాడినా సరే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, పోరాడండి. మీరు పోరాడినా సరే మీకు దక్కగలిగినంత వరకు, మీకు రాసి పెట్టిన ఉన్నంత వరకే ఏదైనా సరే, అది మనిషి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకు ఉన్నంత వరకే మనకు దక్కిద్ది. చివరికి మనమైనా సరే ఎన్నాళ్ళు ఉండాలని రాసి పెట్టుంటామో అన్నాళ్ళు మాత్రమే మనం ఈ భూమి మీద ఉండగలుగుతాము. మనకి ఎప్పుడు పిలిపి వస్తే అప్పుడు ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాబట్టి జీవితంలో ఇటువంటి సత్యాలు అనేవి ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి చక్కగా ఇలాగా ప్రశాంతంగా ఉండటము, సమయానికి తిండి సమయానికి నిద్రపోవటం ఇలాంటివి చేసుకోండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. అలాగే బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి చక్కగా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. ఎందుకు అనంటే డబ్బు పరంగా జీవితంలో మీరు చాలా కష్టాలు ఫేస్ చేశారు. సమస్యలు కష్టాలు డబ్బు పరంగా మీకు లేకుండా లేవు, చాలా కష్టాలు ఉంటాయి. ఎంత కష్టపడితేనో మీకు ఆ కష్టానికి తగినటువంటి రూపాయి దక్కటం అనేది జరిగింది, గతంలోనైనా ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడేంటంటే మీకు కొంచెం అదృష్టం అనేది పట్టి కొంచెం కష్టానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఆదాయాన్ని చూసి సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఖర్చులు ఉంటాయి, పోయే ఖర్చులు పోతూ ఉంటాయి, వచ్చే రూపాయి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనం గిరిగీసుకొని కూర్చొని ఏది చేయలేము. ఏదైనా సరే అతిగా ఖర్చు పెట్టకూడదు, అతిగా ఆదా చేయాలని కూడా అనుకోకూడదు. ఏదైనా సరే బ్యాలెన్స్గా చేసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే డబ్బు పరంగా కూడా ఏంటంటే కొంచెం మీరు గొప్పలకు పోవచ్చు. ఇట్లా కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ఖర్చుల వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు, అంటే జీవితంలో మేము గొప్పగా కనిపించాలి అనేటటువంటి ఒక ఆరాటంతో అప్పులు చేసి కొన్ని కొనుక్కోవటము చేసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
దానివల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఎందుకంటే అప్పులు అంటే ఊరక అప్పుతో ఆగదుగా, రూపాయి తీసుకుంటే రూపాయితో ఆగదు. ఆ రూపాయికి వడ్డీ వచ్చేటప్పటికి 4 రూపాయలు అయిద్ది. కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా అప్పు చేసి పప్పు కూడు వద్దు. నిదానంగానైనా సరే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళే తాగుదాము. అలా ఎప్పుడు కూడా చేయవద్దు. అలాంటివి ఏదన్నా ఉంటే సరి చేసుకోండి. ఇక మీకు ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మీ జాతక రీత్యా మీరు ఎటువంటి కంగారు అనేది పడవద్దు. కాకపోతే కొంచెం లేట్గా అయినా సరే వస్తుంది. ఈలోపు మీరు ఏదో ఒక పనిలో అంటే ఇలాంటివి చేయటం వల్ల మీకు అనుభవము సంపాదన రెండూ వస్తాయి. కాబట్టి కాలాన్ని వృధా చేయవద్దు. అలాగే వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్న వారికి నచ్చిన వ్యక్తులను చేసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మగవారైతే నచ్చిన అమ్మాయిని చేసుకోవటము, అలాగే అమ్మాయిలైతే నచ్చిన అబ్బాయిలను చేసుకోవటము. అంటే వాళ్ళ జీవిత భాగస్వాములు చాలా అందంగా ఉండాలి, ఆకర్షణగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళని చూసుకొని చేసుకోవటం అనేది జరిగిద్ది. కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో చాలా హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కష్టపడి మీరు చదువుతారు కాబట్టి మీకు మంచిగా ఊహించినటువంటి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రేమికులకు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ప్రేమించిన వాళ్ళ పరంగా సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే అలాంటి వాటికి ఎక్కువగా టైం అనేది మీరు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి టైం అనేది ఇవ్వద్దు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఎందుకు అనంటే ఒక వయసులో వచ్చేటటువంటి ప్రేమల్లో నిజాల కన్నా కూడా ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆకర్షణ వల్ల మీ చదువులు పక్కన పెట్టేసేసి ఇళ్ళల్లో పెద్దవాళ్ళని మాటలు పక్కన పెట్టేసేసి ఇలాంటివి చేయటం వలన రేపటి రోజున నష్టపోయేది మీరే. అది మీరు గుర్తుంచుకోండి. ఏదైనా సరే మంచి వాళ్ళైతే ఓకే, ఇళ్లల్లో కూడా అంగీకరిస్తే ఓకే. లేదు వద్దు అని చెప్పినప్పుడు సరే ఏదో పొరపాటు జరిగింది, లేకపోతే వద్దు అని అనరు కదా అని మీరు అర్థం చేసుకొని ఆగిపోవాలి. అది కుదిరితే అవకాశం ఉంటే ఏదన్నా చక్కగా జాతకాలు అవి చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవటము ఇలాంటివి చేయండి. అంతేగాని ఎక్కువగా తొందరపడటము, పదే వారి లోకంలో బ్రతకటము, స్నేహితులతో గంటలు ఫోనుల్లో మాట్లాడటము, ఇక అదే పనిగా అంటే ప్రతిదీ కూడా ఇక రైత్రి పగలు నిద్ర లేకుండా ఇలాంటివి అనేవి ఏ విషయంలో కూడా మీకు పనికిరావు. దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మానసికంగా దెబ్బతింటారు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. వివాహం కాని వాళ్ళకి చక్కగా వివాహం జరిగిద్ది. మంచి సంబంధాలతో వివాహం జరిగిద్ది. గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. సంతానం లేని వారికి కూడా సంతాన యోగం అనేది కలుగుతుంది. చక్కగా మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉంటారు. చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని అలవాట్లు అంటే కొంచెం వీక్నెస్గా పదే ఫోనుల్లో మాట్లాడాలనిపించడం, ఎక్కువగా ఫోన్స్ చూస్తాము, ఫ్రెండ్స్తో ఎడిక్ట్ అంటే ప్రతి విషయం ఫ్రెండ్స్తో చెప్పుకోవటము, షేర్ చేసుకోవటము, ఆ ఫ్రెండ్ లేకుండా మేము బ్రతకలేము, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి గుడ్డిగా నమ్మటము, ఇలాంటివి చేయవద్దు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ 4 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంది. డబ్బును చూసేటటువంటి అవకాశం అనేది ఉంది. నచ్చిన వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశము ఉంది. సంతోషపడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏది కూడా అతి చేయవద్దు. లిమిట్లో ఉంచుకుంటే అది మీ జీవితానికి బ్రహ్మాండంగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. డబ్బును కూడా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే వస్తుందలే అని చెప్పేసేసి మితిమీరిన ఖర్చు చేయవద్దు. అలాగే మితిమీరిన పొదుపు చేయవద్దు. ఎట్లా ఏదైనా సరే బ్యాలెన్స్గా చేసుకోవాలి. మన సంతోషాలని మనము మానుకోకూడదు, అలాగని అదే పనిగా కూడా చేయకూడదు. ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉన్నప్పుడు జీవితంలో మన సంతోషం అనేది మన సొంతం అవుతుంది. అర్థమైంది కదా మీ రాశిపరంగా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన మాటలు మీకు మోటివేటివ్గా ఉన్నాయి అని అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.